నీ దుఃఖాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏంది? నీ బాధను పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. నీ స్థితిని పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. నువ్వేంటో, నీ మంచితనం ఏంటో, నువ్వేంటో, నీ ప్రేమ ఏంటో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు నిన్ను గుర్తించరు, ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను మంచిగా చూడలేరు, ఎవరు నీ దుఃఖాన్ని, నీ బాధను అర్థం చేసుకునే మనసులు ఎవరికి ఉండవు, ఆదరించాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు చూసావా, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఉన్నాడు చూసావా, ఆయనకు అవసరం నీ కన్నీరు, ఆయనకు నువ్వు అవసరం. నీ బాధను పట్టించుకుంటాడు, నీ దుఃఖాన్ని పట్టించుకుంటాడు, నీ ఒంటరితనాన్ని పట్టించుకుంటాడు. నువ్వు ఏడుస్తుంటే ఆయన వెళ్ళలేడు. నలిగిన మనసును అలక్ష్యం చేసేవాడు కాదంట ఆయన. నలిగిపోయిన మనసును అలక్ష్యం చేయడు, నలిగిన రెల్లును విరిచేవాడు కాదు. ఈ భూమి మీద నిన్ను, నీ బాధను, నీ దుఃఖాన్ని పట్టించుకునే నాదుడు లేడు. లేకపోగా మళ్ళీ నీ గురించి నానా మాటలు మాట్లాడతారు, కానీ ఆయన ఒక్కడే పట్టించుకోగలడు. నలిగిపోతున్న నీ మనసు ఉందో చూసావా, నలిగిపోతున్న నీ హృదయం ఉందో చూసావా, ఆ బాధకు, ఆ వేదనకు, ఆ శ్రమకు, ఆ మాటలకు తట్టుకోలేక నీలో కుమిలిపోతున్నావు చూసావా, అది ఎవడు పట్టించుకోడు, ఎవడు ఆదరించడు, ఎవడు చూడ్డు, ఎవరికి అక్కర్లేదు, ఎవరికి అవసరం లేదు, ఎవరు దాని మీద మనస్సును పెట్టరు, ఎవరు లక్ష్య పెట్టరు. ఆయన ఒక్కడే. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరున్నారు, విశ్వాసముతో ఈ ప్రాంతంలో కూర్చున్నావు, ఆయనకు నీ క్షేమం అవసరం, నీ ఆదరణ అవసరం, నువ్వు అవసరం. అందుకే నీ కోసం ఆగిపోతున్నాడు.